మీ ప్రిపరేషన్ ఫేజ్లో మీకు అంటే బెస్ట్ మెంటర్స్ని మీరు ఎలా చూజ్ చేసుకున్నారు? లేదా ఇప్పుడు మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు అసలు ఎవరిని అడిగేవాళ్ళు సార్ అంటే సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు? సార్ జనరల్గా ఇప్పుడు నేను నా ప్రిపరేషన్ ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు నేను కొంతమంది మెంటర్స్ పెట్టుకున్నాను సార్. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ మెంటర్స్. అలా నాకు ఓవరాల్ ఒక మెంటర్, ఇప్పుడు గణేష్ సార్ అని హైకోర్టు అడ్వకేట్ ఆయన, యూపీసీ ఫ్యాకల్టీ, ఆయన ఓవరాల్ మెంటర్ ఉంది. అంటే హౌ టు రైట్ ఎగ్జామ్, హౌ టు అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామ్, అంటే ఏ ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుంది అని ఒక ఓవరాల్ గైడ్ ఉంది. దాంతోపాటు మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మనకి. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ మీకు చేస్తున్నారు, మీకు పాలిటీ మెంటర్స్ చాలా మంది ఉంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేదా యూట్యూబ్లో ఏమైనా చూసినా చాలా మంది మెంటర్స్ చెప్తారు. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళని మీరు కాంటాక్ట్ అవసరం, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి రెగ్యులర్ టచ్లో ఉండాలి వాళ్ళతో. అంటే మనం రిలేషన్ అనేది పెంచుకోవాలి వాళ్ళతో. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది చాలా లాంగ్, లైక్ మ్యారథాన్ రన్ అన్నట్టు, లాంగ్ 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. వాళ్ళ రిలేషన్స్ పెంచుకోవాలి వాళ్ళతో. అట్లా ఎవ్రీ సబ్జెక్ట్ నాకు ఒక మెంటర్ ఉంటాడు సార్. నేను వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ రాసి పంపించేటోని. ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ కూడా మా పీర్ గ్రూప్ అనేది కరెక్ట్ మంచిగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తారు, నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను. సో మేము అలా కలిసి ప్రిపేర్ అవుతాం సార్. మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు నాకు. ఎప్పుడు నేను హైదరాబాద్ పోవాలి అని నాకు ఎప్పుడు ఉండేది కదా. నాకు ఇక్కడ అన్ని రిసోర్స్ ఉన్నాయి, ఇక్కడ మంచి అన్ని ఉండేది. సో ఇక్కడ ప్రిపేర్ చేస్తాను నేను.